ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అందరూ కలిసి ఉన్నప్పుడే సర్దుకుపోవాల్దామా అంతే. నేనేం మీ మీద కోపంగా లేనన్నయ్యా, నా మీదే బాధగా ఉంది. సర్లే, ఇప్పటికే లేట్ అయింది, తిను. పావని వడ్డించు. శివాని, రేపటి నుంచి నువ్వు కూడా ఈ ఇంట్లో పనులు చెయ్యాలి. పావని అత్తయ్య, వసు అత్తయ్యలతో సమానంగా నువ్వు ఈ ఇంటి పనులు, వంట పనులు చెయ్యాలి. చదువుకున్న పిల్ల, దానికి పనులెందుకు? ఇక నుంచి అది ఇక్కడే ఉండాలి కదమ్మా. ఈ ఇంటి కోడళ్లతో సమానంగా పనులు చెయ్యాలి కదా. ఈ ఇంటి ఆడపడిచివి, నువ్వు ఏమాత్రం పనులు చేస్తున్నావేంటి? ఆ? నువ్వు కూడా ఈ ఇంటి ఆడపడుచువే కదా, నువ్వేం పనులు చేస్తున్నావు? నన్నే అంటావా? నిన్ను ఆగండి ఆగండి ఆగండి. ఎవరూ పనిచేయాల్సిన అవసరం లేదు. వదిన వసుగారు అంతా చూసుకుంటారు. వదినలతో పాటు శివాని కూడా పనులు చేస్తుందన్నయ్య. దానికి అన్ని పనులు వచ్చు. దాన్నెందుకు ఇబ్బంది పెడతావు? అయ్యో అమ్మా, ఇబ్బంది పడేదే ఉంది. ఇన్నాళ్ళు వదినల పనితీరు చూసావు, ఇక నుంచి నీ మనవరాలు పనితీరు చూడు. ఇండైరెక్ట్ గా పావని వసూలతో పాటు శివాని కూడా ఈ ఇంటి కోడలని చెప్తోంది. దొంగ మొహంది. శివాని, అలా తింటూ ఉండకే. అప్పుడప్పుడు అఖిల్ మావయ్యకి ఏం కావాలో కూడా చూసుకో. కర్రీ వేసుకో మావయ్య. నువ్వు తిని శివాని, నాకేం కావాలన్నా వదినలు వడ్డిస్తారు. పర్వాలేదు తమ్ముడు, శివాని కూడా వడ్డిస్తుంది. అది నే మేనకోడలాయే, మొహమాట పడకుండా దాన్ని అడుగు. తనని తిన్నివక్క, ఇబ్బంది పెట్టకు. నువ్వు కూడా ప్రశాంతంగా తినవే, ఊరికే మాట్లాడుకో. అలాగే. మావయ్య, ఈ కర్రీ వేసుకో, చాలా బాగుంది. అరే వద్దు, చాలు. వేసుకో. ఈ దమయంతి ఉద్దేశం ఏంటి వాసు? శివానీని పనులు చేయమంటుంది. అత్తయ్య ముందు శివానిని హైప్ చేస్తోంది. తన గురించి పట్టించుకోవద్దక్కా. నువ్వు కానీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.